డాక్టర్ గారు, కండం వాడితే స్త్రీకి సుఖం అనిపిస్తుందా అనిపించదా? కండం వాడితే స్త్రీకి మామూలుగా ఉంటుంది, సుఖం కండంలో తేడా ఏమి ఉండదు. మగవాడు కండం వాడడం వల్ల స్త్రీకి అనుభూతులు తేడా రాదు. కానీ కొంతమంది స్త్రీలలో మైండ్ థాట్ బ్లాక్ వస్తుందండి. వాడు ఏమనుకుంటారంటే నార్మల్గా సెక్స్లో పాల్గొంటే న్యాచురల్ సెక్స్ అనుకుంటారు. కండం లేకుండా పాల్గొని న్యాచురల్ సెక్స్, కండం వాడితే అన్యాచురల్ సెక్స్ అనుకుంటారు. కండం వాడేవాడికి ఏమనుకుంటారంటే నేను అన్యాచురల్గా ఉన్నది, ఇది అసలు ఏదో కృత్రిమంగా సెక్స్లో పాల్గొంటున్నాను, చేత నాకు సెక్స్లో థ్రిల్ రాదు అని అనుకుంటారు. దట్ రాంగ్. కండం వాడినంత మాత్రం స్త్రీలో సెక్స్లో కలిగే అనుభూతుల్లో ఏమీ తేడా రాదు. అంటే స్త్రీ భర్త కండంతో పాల్గొన్నాడనే ఆలోచన తెచ్చుకోకూడదు. కండం వాడి పాల్గొనే ఆలోచన లేకపోతే అక్కడ సెక్స్ మామూలుగా కండం లేకుండా పాల్గొనే థ్రిల్ పొందుతుందో కండం వాడినప్పుడు కూడా అదే థ్రిల్ పొందుతుంది. కానీ కొంతమంది స్త్రీలు ఇష్టపడరు. అదేదో కృత్రిమంగా సెక్స్లో పాల్గొంటున్నాం, న్యాచురల్గా లేకుండా పాల్గొంటున్నాం అని అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు. ఎప్పుడైతే అలాంటి ఆలోచన ఉంటుందో ఆలోచన సెక్స్ని దెబ్బకొట్టు. ఎప్పుడైనా గుర్తించండి, సెక్స్ని దెబ్బకొట్టేది ఆలోచన ధోరణి. వాళ్ళ ఆలోచన ధోరణి బట్టి సెక్స్లో ఎంజాయ్ చేయడం ఉంటుంది, లేకపోతే ఎంజాయ్ చేయడం. ఒక వ్యక్తి మీద మనసు పడడం వల్ల ఎంజాయ్ చేస్తారు, మనసు పడిపోతే ఎంజాయ్ చేయరు. భర్త ఉందనుకోండి, భర్త మీద సెక్స్ ఎంజాయ్ చేయరు ఒక్కోసారి. అదే పరాయి పురుషులు ఎంజాయ్ చేస్తారు. ఏంటి, ఇద్దరు ఒకటే, వాడు మొగాడు వీడు మొగాడే. మొగుడి దగ్గర ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు, భర్త బయట ఏం చేస్తారు, నేను బయట వాడి దగ్గర చక్కగా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాడు. అక్రమ సంబంధాలు బాగా చేస్తాను అనుకుంటుంది. అలాగే మగవాడు కూడా అంతే, భార్య దగ్గర ఎంజాయ్ చేయడు, బయట స్త్రీ ఎంజాయ్ చేస్తాడు. ఏంటి, ఎందుకు ఇద్దరు స్త్రీలే, ఎందుకు వస్తుంది? వాడు మైండ్ సెట్. అంటే సెక్స్లో ఎంజాయ్మెంటు, థ్రిల్ అనేది వాళ్ళ ఆలోచన తోడపట్టు ఉంటుంది. ఆమె ఆలోచన మారితే చక్కగా ఎంజాయ్ చేస్తుంది. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.